చదువుతారా? గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం 11వ స్కందం 15వ అధ్యాయం 12 నుంచి 15. పరమాణుమయ చిత్తం భూతానామయరంజయన్ కాలసూక్ష్మాదతాం యోగి లఘిమాన మవాప్నుయాత్ ధారయన్మయ అంతత్వే మనోవైకారికేఖిలం సర్వేంద్రియాణ మాత్వత్వం ప్రాప్తిం ప్రాప్నోతి మన్మన మహతాత్మనియా సూత్రే ధారయన్మయి మానసం ప్రాకామ్యం పారమేష్టం మే విందతేప్య విందతే వ్యక్తజన్మస విష్ణు త్రదీశ్వరే చిత్తం ధారయత్ కాల విగ్రహే స ఈసిత్వమవాప్నోతి క్షేత్రజ్ఞ క్షేత్రచోదన. అనువాదం శ్రీల ప్రభుపాదికి. నేను సమస్తమునందు ఉన్నాను కనుక నేనే భౌతిక తత్వముల సారమై ఉన్నాను. ఈ రూపంలో నా ఎడ చిత్తాన్ని అనురక్తము చేయటం ద్వారా యోగి లాఘిమా సిద్ధిని పొందగలడు. దానిచే అతడు సూక్ష్మము కాలమును అనుభూతమనర్చుకొను. ఎవరికి ఏం సిద్ధులు కావాలో, ఒక సిద్ధి కావాలంటే కొంత, ఇంకో సిద్ధి కావాలంటే ఇంకోటి, ఇట్లా ఎంత కష్టపడితే, ఎంత తపస్సు చేస్తే మనం అన్ని సిద్ధులు పొందచ్చు. మనం గొప్ప యోగి అయినట్లయితే మనం ఈ అష్టసిద్ధుల్లో ఒకటి కన్నా కూడా ఎక్కువ సిద్ధులు పొందచ్చు. కానీ మనం నిన్న చెప్పుకున్నట్టుగా పరమసిద్ధి ఎన్ని సిద్ధులు ఉన్నా కూడా మనకి మనశ్శాంతి ఉండదు. మనం సమాజంలో మనం కంట్రోవర్సీ, సమాజంలో మనల్ని విమర్శిస్తూనే ఉంటారు. అందరూ మనల్ని గొప్పవాళ్ళు అనేటువంటి అవకాశం లేదు. మనం మంచి భక్తులైనా కూడా అందరూ మనల్ని అనుకూలంగా మన గురించి మాట్లాడే అవకాశం లేదు. ఎందుకంటే ఈర్ష్య అనేది ఉంటుంది. మీకు సిద్ధులు ఉన్నాయంటే వాడేవాడిని ఎంత బోగస్ వెనక నుంచి ఏదో చేస్తూ పైకి, మీరు ఎక్కడో సిద్ధులు చూపిస్తుంటే అక్కడ ఉండే వాళ్ళకి ఎందుకు నమ్మకం కలుగుతుంది? వాడు అక్కడి నుంచి వాడు ఏదో చదువుతాడు, ఇదంతా బోగస్, మీరంతా అమాయకులు చేసి ఆయన అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు. అంటే ఈ సంసారంలో మనం ఏం చేసినా కూడా, నిజంగా సిద్ధులు ఉన్నా కూడా ఏం చేస్తావు? నీకు సిద్ధులు ఉంటే ఏం చేయాలి? ఎందుకు సిద్ధుల్ని పొందాలని చూస్తున్నావు? ఈ సిద్ధుల్ని ఏం చేసుకుంటావు నువ్వు? ఆ ప్రశ్నకి మన దగ్గర జవాబు లేదు. ఎందుకంటే మీరు ప్రపంచానికంతా కావాల్సినటువంటి మీ దగ్గర సిద్ధి ఉంటుంది. యాపిల్ పళ్ళు ఇచ్చేటువంటి సిద్ధి. ముఖ్యమంత్రి గారు నిన్ను పిలుస్తాడు, నాయన మా ఆంధ్రాలో ఉండే అందరికీ యాపిల్ పళ్ళు పంచబెట్టవా నువ్వు? అది నా వల్ల కాస్తాను. నేనేదో 15 మందికి 100 మందికి యాపిల్ పళ్ళు ఇచ్చిపోతాను. ఆ పని అయితే మేము కూడా చేయగలం కదా. నువ్వు సిద్ధితో చేస్తున్నావు. నేను సిద్ధి లేకుండా ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టి చేస్తున్నాను. అందరూ చేస్తున్నాడు. మీరు అరటి పళ్ళు పంచి పెడుతున్నారు, యాపిల్ పళ్ళు పంచి పెడుతున్నారు. దానికి సిద్ధులతో సంబంధం ఒక 500 రూపాయలు ఉంటే చాలు. మీరు ఒక మందిరంలో 30 మందికి యాపిల్ పంచి పెట్టుకోవచ్చు. దేని కూడా పిచ్చి పనులు. అంటే ఇంకా మనకి పేరు ప్రతిష్టల కోసం మనకి ఆకలి చావలేదు. జనాలను ఈయన సిద్ధ పురుషుడు, ఈయన అది చేస్తాడు, ఇది చేస్తాడు, అది మీ గురించి మీరు పొగడ్తలు వింటే మీకేదో ఆనందం కలిగినట్టు ఉంటుంది. మరి ఎప్పుడైతే మీరు పొగడ్తల్ని విని ఆనందాన్ని పొందాలని చూస్తాడో, మిమ్మల్ని ఎవడో భయంకరంగా విమర్శించాడంటే మీకు ఇబ్బంది కూడా అవుతుంది.
అంటే వాడు ఛాలెంజ్ చేస్తాడు. నిజంగా నీ దగ్గర సిద్ధి ఉంటే పంచిపెట్టవయ్యా, నువ్వు రెండు 2 గ్రాములు గోల్డ్ ఎందుకు తీసిస్తున్నావు, ఇవే కేజీలు అందరికీ పంచిపెట్టు. ఇంకా భారత ప్రభుత్వంతో పాటు కూర్చుని ప్రపంచంలో ఎవరికి లేని బంగారం అంతా మీరు భారత ప్రభుత్వానికి తయారు చేసి ఇస్తూ ఉండండి మీ సిద్ధులతో. అది మన వల్ల కాదు. చిన్న చిన్న పనులు చేసుకుంటాం. ఎందుకంటే మనకి చీప్, మన జనాలు నన్ను పొగడాలా, నన్ను గుర్తించాలా, జనాలు నాకు దండాలు పెట్టాలా, ఇటువంటి వాళ్ళు ఇటువంటి పనులు చేస్తూ ఉంటాడు. భక్తులు కూడా జనాలు దండాలు పెడుతూ ఉంటారు. భక్తులకు కూడా మన మంచి భక్తులు అయితే జనాలు దండం పెడతారు. కానీ భక్తుడికి మీరు దండం పెడితే పెట్టకపోతే ఆయనకేం తేడా ఏం రాదు. ఇట్ డజంట్ కేర్. మీరు దండం పెడతాడు మీకోసం పెట్టుకుంటున్నారు. నేను భక్తుల దగ్గర వినయంగా ఉంటే భగవంతుడి అనుగ్రహానికి పాత్రురాలను అవుతాను, అంతే కదా. మీరు నన్ను సంతోషపెట్టడానికి దండం పెడుతున్నారా, మీరు భగవంతుడి అనుగ్రహానికి పాత్రలు అవడానికి దండం పెడుతున్నారా? అట్లాగే భక్తుడు ఆయన ప్రచారం చేస్తున్నాడు. ఆయన తన పేరు ప్రతిష్టల కోసం ప్రచారం చేయట్లేదు. జనాలంతా కూడా దుఃఖాలు అనుభవిస్తున్నారు. జనాలంతా అజ్ఞానంలో ఉన్నారు. జనాలు వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. కాబట్టి నా వంతు నేను వాళ్ళకి చెప్పాలి. విన్నవాడు వింటాడు, పోయేవాడు పోతూ ఉంటాడు. ఏమి ఆయనకేమి నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఆయన భజనతో ఆయన సుఖంగానే ఉన్నాడు. అయ్యా నువ్వు కూడా భజన చేస్తే సుఖపడతావా అంటే వింటే మంచిది, వినకపోతే అది మీ ఇష్టం. ఈ రకంగా భక్తుడు ఒక సిద్ధులు ప్రదర్శించేవాడు సిద్ధులు ప్రదర్శిస్తున్నాడు. కానీ ఆయనకి భగవంతుడితో సంబంధం లేదు కాబట్టి ప్రేమమయ సంబంధం. అందరికీ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా భగవంతుడితో సంబంధం ఉండనే ఉంది. మీరు కాదన్న మాత్రాన్ని మీకు భగవంతుడితో సంబంధం లేదా, మీరు కాదన్నా కూడా మీకు తిండి పెడుతున్నాడా లేదా, కాదన్నా కూడా మీకు గాలి ఇస్తున్నాడా లేదా, కాదన్నా లేదా లేకపోయినా కూడా మీకు సిద్ధులు ఇస్తున్నాడా లేదా, ఆయన ఎవరు? అందుకే భగవద్గీతలో ఆయన అంటాడు, ఏ యదామాం ప్రపద్యంతే తాంస్తదైవ భజామ్యహం. ఎవడు ఏ రకంగా నా దగ్గరికి వస్తాడో వాడితో నేను ఆ విధంగా డీల్ చేసి పంపించేస్తూ ఉంటాను. ఎవరి సిద్ధుల కోసం ఆల్రెడీ నువ్వు సిద్ధి తీసుకోవయా, దీనికోసం వస్తే తీసుకోవయా, పేరు ప్రతిష్టలు కావాలంటే పేరు ప్రతిష్టలు కలిగేది చేస్తాడు, ఏది కావాలంటే. కానీ ఆఖరిలో మన యొక్క ఒరిజినల్ పొజిషన్ ఏంటి, ఉదాహరణకి మనం ప్రధానమంత్రి అయ్యాము, మనం కోటీశ్వరుడు అయ్యాము, మనకు గొప్ప పలుకుబడి ఉంది. కానీ చావు నుంచి మనల్ని తప్పించేవాళ్ళు ఎవరు లేరు. పలుకుబడి ఉంది, కోటీశ్వరులు అయిపోయినారు, ప్రధానమంత్రి కూడా అయ్యారు. కానీ చావు నుంచి మనల్ని ఎవడు కాపాడుతాడు? చావుని తప్పించుకోలేము. దానివల్ల అప్పుడు ఆలోచించారు, నేను ఇంత ప్రయత్నం చేసి ప్రధానమంత్రి అందరిలాగే నేను కూడా దిక్కుమాలిన చావు చావాలి అంటే ప్రధానమంత్రి గారు దాన్ని వేరే విధంగా చూస్తాడు. ఆయన కూడా అందరిలాగే చావాల్సింది. ఆయన కూడా అంతే కదా. హాస్పిటల్కి పట్టుకుపోతారు, ఈడ్చుకుపోతారు, పట్టుకుపోయి అది చచ్చాడని చెప్పి డిక్లేర్ చేస్తారు. అంటే లాభమేది అంటే అంతే కదా. అంటే మనిషి భగవంతుడు ఏం చేయమంటున్నాడు దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. భగవంతుడు ప్రధానమంత్రికి అమ్మంటున్నాడా, ప్రధానమంత్రి కోటీశ్వరుడికి అమ్మంటున్నాడా, సిద్ధులు పొందమంటున్నాడా? భగవంతుడు మన్మనాభవ మద్భక్తో మధ్యాజీమం నమస్కుడు మామయ వశతి సత్యంతే ప్రతి జానే ప్రియోసమే. భగవంతుడు తేల్చి నీ మొహం మీద చదువుతున్నాడు. గీత అంతా మాట్లాడిన తర్వాత, అయ్యా నాకు కావాల్సింది నువ్వు చేయవలసింది ఇది, చేస్తే చేయలే, అది కూడా మనం బలవంతం చేయట్లేదు, చేస్తే చేయలేకపోతాం అంటే ఇష్టం. భగవంతుడే మన స్వాతంత్రాన్ని ఆపటం లేదు. అంటే నా భక్తుడు నా చింతన చేయము అంటే అతి తెలివితేటలు ఉపయోగించబాక, నాకు ఈ తెలివితేటలు నాది ఉన్నాయి పక్కన పెట్టాయని. నీకు ఇవన్నీ కూడా నీ జీవితానికి నీకు ఆనందాన్ని ఇవ్వడానికి నీ తెలివితేటలు పనికిరావు. నేను చావు పుట్టుకల నుంచి బయటపడడానికి ఈ తెలివితేటలు పనికిరావు. ఎందుకంటే భగవంతుడి దగ్గరికి పోవాలంటే ఆయన ప్రేమ ఉన్న వాళ్ళే ఆయన దగ్గరికి పోతారు. అప్పుడు మన తెలివితేటలు దీనికి ప్రేమ ఉన్నదా లేదా ప్రశ్న. ప్రేమ ఉంటే
భగవంతుడు పిలుస్తున్నాడు, రా నా దగ్గరికి వచ్చేది. మనకి ప్రేమ లేకపోతే ప్రేమ ఎక్కడ ఉంటే ఆల్రెడీ చూసుకో, ఆ ప్రేమ చూసుకోను. ఎన్నాళ్ళు చూసుకుంటావు చూసుకో. విధి వల్ల మళ్ళా చావు వచ్చి ఆ ప్రేమ తెగిపోతే అప్పుడు అప్పుడు నువ్వు మళ్ళీ ఆలోచన ఇంకెవరితో ప్రేమ కావాలి అంటే ఇక్కడ భగవంతుడు ఖాళీగా ఉన్నట్టు పిచ్చి ఆలోచన చేస్తావు, చేయమాక. ఖాళీగా ఉండమాక, నా చింతన చెయ్యి. తర్వాత మద్భక్త, మనం ఎవరినో ఒకరిని పట్టుకుని ఏళ్ళాడుతూ ఉంటాం. ఆయన నన్ను పట్టుకుని ఏళ్ళాడమంటున్నాడు, ఆయన కోసం కాదు, మన బతుకు బాగుపడడం కోసం. అదే దేవుడిని పట్టుకుని ఏళ్ళాడితే ఆయనకి మనం బరువు తప్పితే ఆయనకు వచ్చేది అంటే ఎప్పటికీ ఎవరిని పట్టుకుని ఏళ్ళాడితే ఆయనకు బరువు. ఎవరిని పట్టుకుని ఏళ్ళాడుతున్నాం వాళ్ళకి బరువు. ఆయన కూడా దేవుడు నన్ను పట్టుకుని ఏళ్ళాడమంటున్నాడు. ఏదైనా మిమ్మల్ని దుఃఖాలు ఆయన చూడదలుచుకోవాలి. నన్ను పట్టుకుని ఏళ్ళాడు, ఆ బరువు ఏందో నేను మోస్తాను. కానీ నేను సుఖపెట్టదలుచుకున్నాను, నేను సుఖపెట్టదలుచుకున్నాను. నన్ను పట్టుకుని ఏళ్ళాడు అంటున్నాను నేను. మన్మన భవ మద్భక్త, నా భక్తుడు ఒకము. మద్యాజి, నన్ను పూజించుము. మాం నమస్కురు అంటే పని పెట్టుకుని దేవుడిని పూజిస్తూ ఉంటారు. దేవుడు అంటే గౌరవం ఉంటే శనివారం పోయి పూజ చేస్తే మిగతా అన్ని రోజులు వాడవాడు నేను ఎవడన్నట్టుగా బతికితే అదేమన్నా పూజ అయింది. మీరు శనివారం పోయి పూజ చేసి వచ్చి ఆయన అంటే గౌరవం అంటే రోజు పూజించాలి కదా. అందుకని ఆయన చదువుతున్నాడు, మద్యాజి నన్ను పూజించు అంటే రోజు పూజించాలి. మాం నమస్కురు పని పెట్టుకుని, నేను పోయి రోజు ఇంత నియమం అని పెట్టుకుని రోజు ఇంట్లో కానీ మందిరంలో కానీ ఎంత పని ఉన్నా, ఇంటి పరిస్థితులు ఎలా ఉన్నా నేను మాత్రం రోజు వెళ్ళి అక్కడ దండం పెట్టాల్సింది దేవుడి రోజు అది. ఏదో బుద్ధి పుడితే అవకాశం దొరికితే ఏదో అటు పోతే అట కాదు. అదే రకంగా మనం ఇక్కడ దండం పెడుతున్నాం, అక్కడ దండం పెడుతున్నాం, తప్పేం లేదు. శివాలయానికి పోయి దండం పెడతారు, తప్పులేదు. ఇక్కడ దండం తప్పులేదు. కానీ ఆయన అంటున్నాడు కేవలం నన్ను అంటే శివుడికి దండం పెట్టి ఆయన కూడా అర్థం చేసుకున్నాం. శివాయ దండం పెట్టి ఈయన కృష్ణుడితో సంబంధం ఉంది కాబట్టి ఇంత గొప్ప ఆయన అయినాడు ఈ శివుడు. కృష్ణుడితో సంబంధం ఉంది కాబట్టి ఇంత గొప్ప ఆయన అయినాడు. కాబట్టి ఆయన గొప్పతనానికి, ఆయన కృష్ణుడితో ఉండే సంబంధానికి నేను ఆయనకు దండం పెట్టుకోవాలి. అంటే మీరు కృష్ణుడికి ఎవరిని కృష్ణుడితో సమానంగా కలపటంలే. కృష్ణుడు ఒక్కడే, మిగతా వాళ్ళందరూ కృష్ణుడి సంబంధంలో చూస్తాం. లేదా వాళ్ళకుండే గొప్పతనాన్ని కూడా కృష్ణుడి సంబంధంలో చూస్తాం. సో శివుడు గొప్పతనాన్ని కృష్ణుడి సంబంధంలో చూడడానికి బ్రహ్మ సమితిలో ఏం శ్లోకం ఉంది? క్షీరం యదాదది వికార విశేష యోగాత్ సంజాయతే తత పృథగస్తి హేతో యోసంభుతామపి తదా సముపైతి కార్యాత్ గోవిందమాది పురుషం తమహం భజామి. శంభు వచ్చాడు, ఇక్కడ గోవిందుడు వచ్చాడు. అంటే మనం ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టుకుని దండాలు పెట్టుకుంటున్నాం. మీరు శివుడికి గోవిందుడికి నాకు కూడా దండం పెడుతున్నాడు కదా, అది కూడా అర్థం చేసుకుని పెడుతున్నారు. నాకు దండం పెట్టేవాడు ఏమనుకుని పెడుతూ ఉంటాడు. ప్రభుపాదికి నాకు మధ్యలో ఈయన ఒకటి దొరికాడు ఇక్కడ, కాబట్టి ఈయనకి దండం పెట్టాలి. ఏం చేస్తాడు అంతే కదా. ప్రభుపాదికి నాకు మధ్యలో ఈయన ఒకటి దొరికాడు, ఈయనకి దండం పెట్టాలి. ఎందుకంటే ఈయన నాకు ప్రభుపాద మీద నా అటాచ్మెంట్ పెంచుతాడు. ఈయన ప్రభుపాద చెప్పినటువంటి ఆ కృష్ణ భక్తిని నాకు బాగా నూరిపోస్తాడు. ఎందుకంటే ప్రభుపాద తినగా కూర్చొని ఆయన దూకటలాగా నేను దూకి ఆయన చెప్పాల్సిన పుస్తకాల్లో చెప్పాడు. తర్వాత ఆయన తన మనుషుల్ని పెట్టాడు. నేను పోయిన తర్వాత నా మనుషులకి చెబుతూ ఉంటారు ఆయన శిష్యులు. ఏం పోయిందా నా పుస్తకాలు. కాబట్టి మనం తప్పుడు అర్థాలు తీయకుండా మనం దారి తప్పకుండా ఉండడానికి ఆయన పుస్తకాలు పెట్టాడు. ఆయన గురువులు పెట్టిపోయాడు. గురువులు పుస్తకాలు అటు ఇటు తప్పుతుంటే పుస్తకాలు మిమ్మల్ని సరి చేస్తాయి, గురువులు మిమ్మల్ని సరి చేస్తాయి. పుస్తకాలు గురువు కంటే గురువులు కొద్దిగా ఎందుకంటే వాళ్ళు బతుకున్న మనుషులు కాబట్టి చెవి తిప్పి
చెవి మెలేసి ఎందుకు ఇట్లా చేస్తున్నాం అంటే ఇక్కడ పెత్తనం చేయడానికి గురువు ఆయన పెత్తనం చేసే మెంటాలిటీ ఉండదు. మీ పని మీరు సరిగ్గానే చేస్తూ ఉంటే ఆయన మిమ్మల్ని పొగిడి కూడా ఎంకరేజ్ చేస్తాడు, మిమ్మల్ని పొగుడుతాడు. మంచిది, మీరు చాలా చక్కగా చేస్తాం, ఎంకరేజ్ చేయకపోతే అది కూడా చెప్పాలి కదా. ఆయన పొగిడినప్పుడు బాగానే ఉంది మనకి, తిట్టినప్పుడు కూడా ఏదో మనం కొద్దిగా బాగుపడాల్సి ఉంటుంది. కాబట్టి నేర్చుకున్నాం. ఈ రకంగా గురువు అనేవాడు మీరు బాగానే చేస్తున్నా కూడా అమ్మాయిట చేస్తా ఆయనకేం పని, ఆయనకి పని లేదా అయింది మీ వెనకాలబడి. ఎందుకంటే ఆయన కూడా భజన చేసుకోవాలా. ఏదో మీరు భజన చేయడానికి వచ్చారు కాబట్టి సరిగ్గా జరగకపోతే దాన్ని సరి చేయడానికి చెప్తారు. సరిగ్గా సేవ బాగానే చేస్తుంది, భజన చేస్తుంది, మీ జోలికి ఎందుకు వస్తుంది. ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఆయన తన సమయాన్ని పక్కన పెట్టి మిమ్మల్ని గమనించి మీకు చెబుతున్నాడు. అంటే అది భగవంతుడికి దయ. మనల్ని ఎవడో గమనించేవాడు ఉన్నాడు ఇక్కడ, మనల్ని సరిగ్గా ఉన్నానో లేదో చెప్పడానికి. కాబట్టి ఇక్కడ భగవంతుడు ఆయన ఈ సిద్ధులను ఏదామాం ప్రపద్యంతే తాంస్తదేవ భజామ్యం. ఎవరికి ఏం కావాలంటే భగవంతుడు కల్పవృక్షం, భగవంతుడు కామధేను, భగవంతుడు చింతామణి, నామచింతామణి చైతన్య రస విగ్రహ అభిన్నత్వం నామిను. భగవన్ నామాన్ని విడిచి భగవన్ నామం చింతామణి అయితే కృష్ణుడు చింతామణి కాదే. భగవన్ నామమే చింతామణి అయితే ఇంకా భగవంతుడు అంతులేని అంత చింతామణితో అంతే. భగవంతుడు నామం భగవంతుడు ఒకటే, అంటే తేడా లేదు. అంటే నామచింతామణి చైతన్య రస విగ్రహ. ఈ నామం అనేది అన్ని కోరికలు తీరుస్తుంది. చైతన్య నామం అనేది మనల్ని గమనిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేనే రకంగా నాతో మాట్లాడుతుంటే మీరు నాటకీయంగా శ్రద్ధను చూపిస్తున్నారా, నిజంగా శ్రద్ధను చూపిస్తున్నారా, లేదా పైకి అది బతుకున్న మనిషి పసిగట్టగలడు. మనం ఫోటో ముందుకు వెళ్ళంటే పాపం మీ నాన్న ఏం చేస్తాడు, ఫోటోలో కూర్చొని బతుకంటే చెబుతాడు, ఆల్రైట్ నువ్వు చాలా నన్ను సంతోషపెట్టే విధంగా పనిచేస్తున్నావు, నీకు నా ఆశీర్వాదాలు మెండుగా ఉంటాయి. అంటే ఇక్కడ భగవన్ నామం కూడా ఎవరు ఏ ఉద్దేశంతో నామం జపం చేస్తున్నారో అందుకని ఆయన చెబుతున్నాడు నామ చింతామణి. నామంతో నువ్వు పొందలేనిదంటూ ఏమీ లేదు. ఒకటి అటు నామాన్ని పట్టుకో. అటు ఆ నామం యొక్క లక్షణాలు చెబుతున్నాడు. చైతన్య, ఏరంగా బతికి ఉన్నవాళ్ళు మనం మాట్లాడేది అర్థం చేసుకుంటారో ఆ భగవన్నామం అది వెంటనే అర్థం చేసుకుంటుంది. మనం ఏ ఉద్దేశంతో హరే రామ హరే కృష్ణ అంటున్నాం, మీరు ఏ ఉద్దేశం అంటున్నారు? హరే రామ హరే కృష్ణ. ఏ ఉద్దేశంతో అంటున్నారు? హరే రామ హరే కృష్ణ. ప్రేమ కలగాలి ఆయన అంటే ఎప్పుడు ఆయన సేవలో ఉండాలా, ఎప్పుడు నాకంటే ఎదిగిన భక్తులతో ఉండాలా. ఆ ద్వారా నేను వాళ్ళ దగ్గర పిల్లలాగా ఆనందంగా, అంటే పిల్లలుంటే పిల్లలకి బాధ్యత లేదు, తల్లిదండ్రులు వీడికి పూలని క్యాప్ పెట్టాలా, వీడికి ఈ భోజనం పెట్టాలా, లేదా పిల్లవాడు జస్ట్ తల్లిదండ్రులన్నీ చూసుకుంటూ ఉంటాడు, వాడికి ఏం చేయాలి. ఆ రకంగా భగవన్నామం అనేటువంటిది మనకి తల్లిగాను తండ్రిగాను. నామ చింతామణి చైతన్య అంటే నామం అనేది దానికి ఒక కాన్షియస్నెస్ ఉంది. మనం అడుగుతాం, నన్ను వచ్చి అడుగుతారు, నాకు ఒక 500 కావాలి సార్, నేను వింటా తీసిస్తాను. అట్లా భగవన్నామం అనేది చైతన్యం. అంటే ఎగ్జాక్ట్గా ఎవరికి ఏం కావాలో, ఎవరికి పదవులు కావాలో, ఎవరికి అమెరికా పోవాలో, ఎవరికి మూడు కావాలో, పెళ్ళం కావాలో, ఇవన్నీ భగవంతుడు, డబ్బు కావాలో, ఎవరికి ఏది కావాలో అంతా ఏర్పాటు చేస్తూ ఉంటాడు. తప్పేదైనా గురి తప్పేదైనా వదిలిపెట్టకుండా ఉంటే మనకి ఇవన్నీ మనం తొందరపడి చేసుకుంటే అది మిస్ మ్యాచ్ కావచ్చు. దేవుడు పంపించాడంటే పర్ఫెక్ట్ మ్యాచ్. అలా ప్రశాంతంగా భక్తి చేసుకొని నీ బతుకు గడుపు. భగవంతుడు నామ చింతామణి చైతన్య రస విగ్రహ.
రస అంటే ఆనందం కదా. మనం భగవన్నామం అంటుంటే ఇంక ఏ ఆనందం కోసం నువ్వు ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంటాడు రస, సంసారంలో ఉండేది నీరస అంటే రసంలాగా అనిపిస్తుంది. పోతే మనకి ఇక్కడేం దొరకలేదు, అక్కడేం దొరకలేదు, రసంలాగా అనిపించింది. కానీ తర్వాత మనకి నాకు అంత రసం ఏం దొరకలేదు, ఎప్పుడు రసభరితంగా లేదే. కానీ భగవన్నామం అనేది మీరు అది దానిలో పడ్డారంటే మీరు ఇంకో చోటికి వెళ్ళాల్సిన అవసరం లేదని మీకే తెలుస్తుంది. ఈ భగవన్నామం ఒకటి నాతో ఉంటే చాలు, నా బతుకంతా గడపగలవలేదా. ఒక భగవన్నామం ఉంటే చాలు నా బతుకంతా అంత ప్రసాదంగా చాపేసుకొని పడుకోవడానికి ఉంటే నా బతుకంతా హరే కృష్ణ అంటూ నేను తయారయ్యారు కదా మీరు, అందుకే చేస్తున్నాను. నాకు ఏమీ అక్కర్లేదు జీవితంలో. అంత తినడానికి ప్రసాదం, అంత తలదాచుకోవడానికి చిన్న చోటు ఉంటే నేను భగవన్ నామం కోసం నా జీవితం అంతా కూడా నేను వెచ్చించగలను. సో చైతన్య రస విగ్రహ. విగ్రహ అంటే భగవంతుడు ఒక వ్యక్తి. ఆయన మనం ఆయనకు నచ్చామంటే మనం ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు కూడా ఇచ్చేయగలను. ఆయనకి మనం నచ్చామంటే మనం ఎతుకుతున్నది 100 రూపాయలు, ఆయన 1,00,000 రూపాయలు నీ ఒళ్ళో పడి తీసుకొచ్చి. ఏమంటే ఆయన ఒక వ్యక్తి. మీరంటే ఇష్టపడ్డాడంటే మీకోసం ఏమైనా చేస్తాడు. అర్జునుడు కృష్ణుడిని నా రథసారథిగా అన్నాడా, లేదా కృష్ణుడు అర్జునుడికి రథసారథి అవుతా అన్నాడా? అర్జునుడు ఎందుకంటాడు నా రథసారథిగా అని? అర్జునుడు అలా, నువ్వు నన్ను నీ పక్షంలో పిలుచుకున్నావు, నేను నీకు రథసారథిగా పనిచేసి నేను చూసుకుంటాను. అర్జునుడు నేను షరతులు పెట్టలే. మీరు నా పార్టీలో ఉండి ఇంట్లో కూర్చుంటారా, నా పార్టీలో ఉండి మీరు ఆఫీసులో కూర్చుంటారా, నా పార్టీలో ఉండి నాతో తిరుగుతారా? బస్ అర్జునుడు నారాయణ సేన కావాలా, నారాయణుడు కావాలా? అర్జునుడు నాకు నారాయణుడు కావాలా. ఆయన పని చేస్తాడో లేదో అని కూడా పెట్టలే. నారాయణ ప్రసాదం తిని కూర్చుంటాడు. ఆయన అంటే కూర్చున్నా కూడా నీ పనులు అవుతాయి. ఆయన నారాయణుడు. కృష్ణుడు రథసారథి కాకపోతే అర్జునుడిని గెలిపించలేడయ్యేది. రథసారథి కాకుండా కూడా గెలిపించగలడు. కానీ ఎందుకు రథసారథి అయినాడు? చూపి నా భక్తుల కోసం నేను ఏం చేస్తాను చూడ. ఆయన రథసారథి కాకుండా అన్ని చేస్తుండే పోయేమో అర్జునుడు భలే చేశాడు, అది చేశాడు, ఇది చేశాడు అనుకుంటాడు. కానీ భగవంతుడు రథసారథిగా నిలబడి అర్జునుడికి అర్థమవుతుంది, అందరికీ తెలుస్తుంది భగవంతుడు ఏ పక్షాన ఉండి తన భక్తులకి ఏ టైంలో ఏం కావాలో ఆయన ఎట్లా చూసుకుంటాడు. కాబట్టి మన అందరి నమ్మకం మరింతగా పెరుగుతుంది. నేను నామాన్ని జపం చేస్తూ కృష్ణుని నమ్ముకుంటే ఆ రోజు వచ్చినట్లయితే, ఒకరోజు నాకు పూర్తిగా నమ్మకం కలిగినట్టయితే భగవంతుడు నేను ఊహించని విధంగా మనంతటా మనం ఎప్పుడు కూడా వైకుంఠంలోకి పోలేరు. మీరు ఎంత ప్రయత్నం చేయండి మీరు పోలేరు. కానీ భగవంతుడు పిలిస్తే టక్ అంటే ఆయన తీసుకు అంత దూరం ఓడిపోతాడు. అక్కడికి పంతస్తు కోటి శతవత్సర సంప్రగమ్యం వాయో రథాపి మనసో మునిపుంగవానాం స్వప్యస్య యత్ ప్రపదేశం అవిచింత తత్వే గోవిందమాది పురుషం తమహం భజామి. మీరు మనోవేగంతో లక్షల సంవత్సరాలు, పంతస్తు కోటి శతవత్సర కోట్ల సంవత్సరాలు ప్రయాణం చేసినా కూడా అక్కడికి మనం చేరుకోలేము. కానీ భగవంతుడు కావాలంటే మనం ఇమ్మీడియట్గా మీరు శుద్ధ భక్తుడైనట్లయితే శరీరం వదలగానే ఇమ్మీడియట్గా ఇక్కడి నుంచి వెంటనే అక్కడ. మామూలుగా అయితే మనం ఎంత ప్రయాణం చేయాలి. కానీ భగవంతుడు కావాలంటే ఇమ్మీడియట్. ఏ రకంగా ఆయన కూడా ద్రౌపది దగ్గర రావడానికి వాళ్ళందరికీ తెలుసు కృష్ణుడు ద్వారకలో ఉంటున్నాడని. ద్వారక నుంచి రావాలని టైం పడుతుంది. కానీ నిమిషాల్లో ద్రౌపది కృష్ణుడికి వచ్చేట్టు చేస్తుంది. దేవుడు నిమిషాల్లో నువ్వు రాగలడు, దేవుడు ఎంత టైం అయినా తీసుకురాగలడు మన భక్తిని బట్టి. అంటే అదే రకంగా గజేంద్రుడు మొదలు పిలుస్తున్నాడు. పాప ఆయన రక్తం అంతా పోతుంది.
నీళ్ళల్లో మొసలి, అది నీళ్ళల్లో ఉంది, దానికి మంచి బాగా పోషణ కలుగుతుంది. ఈ గజేంద్ర బాబు నీళ్ళలో పడ్డాడు, ఆయనకి తిండి లేదు, తినడానికి. ఇంకా పోరాడుతున్నాడు. ఆయన ఆఖరిలో ఏ స్థితికి వచ్చాడంటే, కాపాడితే నన్ను కృష్ణుడు కాపాడుతాడు, లేకపోతే నాకేం గతి లేదు, నీళ్ళలో నేనేం చేసుకోగలను అని చెప్పి తొండాన్ని ఎత్తి, నా దగ్గర ఉండేటువంటిది ఈ పువ్వు మాత్రమే, ఓ పువ్వు తీసుకుని పడేసాడు. మీరు ఏం చేసుకుంటారు చేయండి నాతో పాటు. వెంటనే ఇమ్మీడియట్గా అక్కడ సుదర్శన చక్రంతో ఆయన రెడీగా నిలబడ్డాడు. వెంటనే వచ్చి నిలబడ్డాడు. ముందరే రావచ్చు కదా, కానీ తన బలాన్ని నమ్ముకున్నాడు. తన బలాన్ని నమ్ముకుని ఆఖరిలో ఇంకా మన వల్ల ఏ పని కాదు, వదిలిపారాడు. కాపాడతాడు, ఏమైతే అవుతాడు. ఆయన మిమ్మల్ని నమ్ముకున్నాం, ముంచినా తేల్చినా మీరే. దాన్ని శరణాగతి అంటారు. వాటి నామ చింతామణి చైతన్య రస విగ్రహ అభిన్నత్వం నామనామిను. భగవంతుడు మన ముందు రాముడిగా వచ్చి, కృష్ణుడిగా వచ్చి, ఇవన్నీ అద్భుతమైనటువంటి అవారధి కట్టడం కానీ, ఆయన గోవర్ధన పర్వతం ఎత్తడం కానీ, మనకి అప్పుడు మనకి నమ్మకం ఎట్లా కలుగుతుంది. కానీ అదే నమ్మకం మీరు నామాన్ని మీరు నమ్ముకుని జీవితంలో ముందుకు వెళ్ళగలరా? ఏ రకంగా కృష్ణుడు నిలబడితే మీరు ఇంకా పిల్లవాళ్ళకి బస్ స్వామి వెనకాల దేవుడు నిలబడితే మీకు భయం అయింది. కానీ నామాన్ని ఆ విధంగా నమ్మకం, నా దగ్గర నామం ఉంది, నేను దేనికి భయపడాలా అంటే మీరు పోగలరా? లేకపోతే కూతురికి ఫోన్ చేయాలి, ఇక్కడ నమ్మకం అయితే ఫోన్ చేస్తాం. నమ్మకం అంటే బస్ ఏమైనా కూడా కృష్ణుడు ఎలా చేస్తారు. అప్పుడు మీ కూతురు దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, అమ్మ నీకేమన్నా కావాలని. ఎంత నమ్ముకుంటే అక్కడి నుంచి ఫోన్ వచ్చింది, ఇది పంపించమ్మా, అది కృష్ణుడు ఏర్పాటు చేశాడు ఆమె ద్వారా. అంటే ఇక్కడ నేను సమస్తమునందు ఉన్నాను కనుక నేనే భౌతిక తత్వముల సారమై ఉన్నాను. మనం ఇప్పుడే 7వ అధ్యాయం ప్రారంభించాం, కరెక్ట్ ఇక్కడ కూడా టాపిక్ మారింది. అక్కడ మనం 6వ అధ్యాయం చదువుతుంటే యోగ సిద్ధులు అన్నాడు, ఆ యోగ సిద్ధులైంది. 7లోకి వచ్చాం. కోఇన్సిడెన్స్ తమాషాగా ఇక్కడ కూడా భగవంతుడు అన్నాడు, భౌతిక తత్వముల సారము నేనే అయి ఉన్నాను. మనం ఈరోజు పొద్దున్న చదువుతున్నాం భగవద్గీతలో. ఆయన అన్నాడు, మత్త పరతరం నాణ్య, పొద్దున్న చదివాం మన ఈ శ్లోకం. మత్త పరతరం నాణ్య కించిదస్తి ధనంజయ మయి సర్వామిదం ప్రతి. ఏది నేను లేకుండా ఏది కూడా నడవలేదు. భగవంతుడు ప్రమేయం లేకుండా గడ్డి పోచ కూడా కలదు, ఈశ్వరుడు ఆజ్ఞ లేకుండా చీమ కూడా కొట్టదు. మనం అంటూ ఉంటాం కదా, గడ్డి పోచ కదలదు, చీమ కూడా కొట్టదు. అంటే ఇక్కడ కూడా భగవంతుడు మత్త పరతరం నాణ్య కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రతి. సూత్రమణి కూడా అంతా నా శక్తితో నడుస్తుంది. ఆయన ఇంకో శ్లోకంలో కూడా అంటాడు, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సాచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. అయితే విడదీసి కూడా చెబుతున్నాడు ఆయన, రసోమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వవేదేషు. ధ్వనులు తీసుకుంటున్నాడు, రుచులు తీసుకుంటున్నాడు, పుణ్యోగంధ వాసనలు తీసుకుంటున్నాడు, అంత నేనని చెబుతున్నాడు. అది అయిన తర్వాత ఆయన మత్త పరతరం నాణ్యత, నాకంటే సమానమైనటువంటిది కానీ మిక్కిలైనటువంటి సత్యం కానీ మరొకటి లేదు. అంటే ఇక్కడ ఈరోజు నేనే భౌతిక తత్వముల సారమైన అంటే నేనే. అక్కడ ఆయన భూమి రాపు అనలో వాయు కమ్మున బుద్ధి రావచ్చు అన్నట్టుగా నేనే ఈ భౌతిక తత్వాల సారం. పంచభూతాలు ఈ రూపంలో ఈ రకంగా మనం సంసారంలో తిరుగుతుంటే భక్తులు చూస్తున్నారు, జనాలు చూస్తున్నారు, కళ్ళున్న వాళ్ళంతా కూడా చూస్తున్నారు. కానీ భక్తుడు ఏం చూస్తున్నాడు? కృష్ణుడి యొక్క అదృశ్య హస్తాన్ని చూస్తున్నాడు. అది ఇప్పుడు నేను మిమ్మల్ని చూసి ఏమైనా కృష్ణుడు నా ముందు కూర్చొని వింటున్నాడు అనుకుంటున్నాను. అది చెప్పండి, ఏమనుకోండి, నేను చూస్తుంది హరిప్రియమాతది. కానీ
దీనికంతా వెనకాల కృష్ణుడు కదా ఇవన్నీ తయారు చేసింది. ఈ కనిపించేదంతా కృష్ణుడి యొక్క శక్తులే కదా. ఈ రకం అంటే భక్తులు చూస్తున్నారు. ఏం భక్తులు పిచ్చాళ్ళగా చోట్ల రమాదేవి మాతంగా నాకు పడిపోయి దండం పెట్టేది. ఎందుకంటే ఈలో కృష్ణుని చూస్తున్నా, ఆ కుక్కను చూడగానే దాని మీద పడిపోయి దండం పెట్టి భక్తులు ప్రాక్టికల్గా వాళ్ళ బాధ్యత అనుసారం ఎవరితో ఎలా డీల్ చేయాలో చూస్తున్నాం. కానీ ఆయన చూస్తున్నది ఎవరిని అంటే ఆయన అంతా కూడా ఈ కృష్ణుడే అంతా నడుపుతున్నాడు వెనకాల. దాన్ని అంటే భక్తులు చూస్తున్నారు, మామూలు వ్యక్తులు చూస్తున్నారు. కానీ భక్తుడికి ఏది చూసినా కూడా కృష్ణుడు గుర్తొస్తున్నాడు. అది భక్తుడి యొక్క లక్షణం. ఏది చూసినా వచ్చి మంగళం వచ్చి మీతో తేడాలు పెట్టుకుంటుంది. మీరు వెంటనే దేవుణ్ణి మర్చిపోతారు. ఒరే ఆ రూమ్లో ఉండడానికి ప్లేస్ ఇచ్చి చక్కగా చూసుకుంటుంది. ఇప్పుడు ఇట్లా అంటుంది నా గురించి. కానీ మీరు భక్తురాలైతే దేవుడు నాకు ఏం నేర్పించాలని చూస్తున్నాడు. ఏ విధంగా మాట్లాడడం ద్వారా దేవుడు నాకు ఏం నేర్పిస్తున్నాడు, ఏం నేర్పించాలని చూస్తున్నాడు, ఏం నేర్చుకోవాలా. మీరు భగవంతుడిని మర్చిపోయి 1 to 1లో పడిపోమాకండి. మధ్యలో కృష్ణుడు కూడా పెట్టండి. అప్పుడు మీరు అన్ని మెల్లిగా ఎట్లా పరిష్కారం అవుతావో చూడండి. అంటే ఇక్కడ ఈ రూపంలో నాయడ చిత్తాన్ని అనురక్తము చేయడం ద్వారా యోగి లాగిమ సిద్ధి. లాగిమ సిద్ధి అంటే లైటర్ దాన్ లైట్. అంటే లాగిమ అంటే లైట్. లైట్ అంటే వెయిటే లేదన్నట్టుగా లాగిమ. సో దాని అర్థమైంది, మీరు ఈ సంసారంలో ఇతరులకి కలతను కలిగించరు, మీరు ఇతరుల ద్వారా కలతను పొందరు. లైట్. ఎవరేమంటున్నా కూడా నవ్వుతూ ముందుకెళ్ళిపోతూ ఉంటాం. ఎవరేమంటున్నా కూడా మనం నవ్వుతూనే వాళ్ళ మాటలు వినడం. మన రంగులు మారకుండా ఎవరైతే ఉండగలరో లాగిమ సిద్ధి అంటే ఎక్కడికి పోయినా కూడా లైట్ హార్టెడ్. ఏది బర్డన్ లాగా, సమస్యలాగా దీన్ని ఎట్లా ఎదుర్కోవాలా, మనం ఏంది ఎదుర్కొనేది, మనం ఆయన వెనకాల పడి ఉండడం, ఆయన ఎట్ట చేస్తాడో దాన్ని అంగీకరించడం, ఆయన ఎట్ట చేస్తే దాన్ని అంగీకరించడం. అది సంస్థాగత గొడవలు కావచ్చు, వ్యక్తిగత గొడవలు కావచ్చు. ఉదాహరణకి బెంగళూరు మధు పండిట్ ప్రభు ఆయన కేసు గెలిచాడు. దాన్ని మనం ఏడిస్తే ఏమన్నా రివర్స్ అవుతుంది. భగవంతుడి ఇచ్చేది యాక్సెప్టెడ్. మనం అనుకుంటాం వాడు దుర్మార్గుడు కదా, వాడు కదా అంత ఎందుకు గెలిచాడు అని. కృష్ణుడికి తెలియకుండా గెలిచాడు ఆయన. కృష్ణుడికి తెలియకుండా ఆయన గెలుస్తాను ఆయన. అంటే భక్తుడు ఎప్పుడు లాగిమ సిద్ధి అంటే భక్తుడు అన్ని పరిస్థితుల్లో కూడా ఇమిడిపోయిపోతూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా గాలి కుళ్ళు కాలం ముందించిపోతా అంటే కుళ్ళు కొమ్ము కొడుతుంది. అంటే మళ్ళీ గులాబీ తోట నుంచి వస్తుంటే అదే గాలి. అంటే మనం అప్పుడు బస్సులో పోతూ ఉంటాం. ఆ శవం పడి ఉంటుంది, దున్నపోతే శవం పడి ఉంటుంది. అక్కడ రాగానే అది ఆ కంపు కొడుతూ ఉంటుంది. అంటే ముందుకు వెళ్ళగానే చక్కగా పంట పొలాల వాసన అయిపోయింది, అది ఈ వాసన ప్రారంభమవుతుంది. అంటే ఆ గాలి ఆ కుళ్ళు కంపు పట్టుకోలేదు, గులాబీ వాసన పట్టుకోలేదు. ఏది అందుతూ ఉంటే దాన్ని తీసుకుని ముందుకు వెళ్ళిపోతుంది. ఒక భక్తుడు కూడా జీవితంలో ఏం జరుగుతున్నా కూడా నేను కృష్ణుని మర్చిపోకుండా ఉంటే చాలు, ఇవన్నీ నాకు ఇట్లా మారాలా, నాకు అట్లా అనుకూలం అవ్వాలా, ఈ షరతులన్నీ భక్తుడు పెట్టడు. భగవంతుడు అంటే భక్తుడు అంటే స్వామి మీరు ఏది చేస్తే దాన్ని నేను స్వీకరిస్తాను. భక్తుడు కానివాడు స్వామి నేను భక్తురాలు కదా, మీరు అట్ట ఏడు చూడండి, ఇట్ట ఏడు చూడండి అంటే భగవంతుడు మీరు చదువుతున్నారు. భగవంతుడు మీరు చదివితే బాస్ మీరా భగవంతుడు అంటే మనం భగవంతుడికి ఏం చెప్పడానికి లేదు. అంటే మన గట్టి నమ్మకం భగవంతుడు ఏది చేసినా కూడా నా మంచిగా చేస్తాడు. మీరు భక్తి చేసినంతకాలం ఏమీ చేయకుండా అంతా ఆయనే చేస్తున్నాడు. మీ కర్మ ప్రకారం జరుగుతుంది.
మీరు భక్తి చేయకుండా ఏదైనా మీ జీవితంలో జరుగుతూ ఉంటే దాన్ని మీరు ఏ విధంగా నా కర్మ, కానీ మీరు భక్తి చేస్తుంటే భగవంతుడి దగ్గరుండి నాకు పరిస్థితులు ఏర్పాటు చేస్తున్నాడు ఈ రకంగా. కాబట్టి మనం చూసుకోవాల్సింది మన భక్తిని చూసుకుంటూ ఉన్నాడు. మిగతాది దేవుడు ఆయన దగ్గరుండని నాకు ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఆయన లాగిమ సిద్ధిని పొందగలడు. దాని చేతడు సూక్ష్మ కాలాన్ని అనుభూతం చేసుకున్నాం. కాలం అనేటువంటి సైలెంట్గా నడిచిపోతుంది. టక్ 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 సెకండ్లు. మామూలుగా ఉన్నట్టు 9:28 అయింది. నేను కొంతసేపు మాట్లాడితే అది 9:45 చూపిస్తుంది. కానీ వెంటనే చూస్తుంటే ఇంకా 28 గడుస్తున్నట్లేదు అక్కడ. కానీ గడుస్తాను అంటే ఇప్పుడు నేను ఇందాక నుంచి చూస్తున్నా ఒక నిమిషం నుంచి 28 అట్లాగే ఉంది. అంటే కాలం గడవటం లేదా అయింది. 29 కనబడుతుంది అక్కడ. కానీ సూక్ష్మ కాలాన్ని అంటే భక్తులు ఎప్పుడు కూడా వాళ్ళు ఇక్కడ పరిస్థితులు మార్చుకోవడం, నేను గెలవాలా, వాడు ఓడిపోవాలా, ఈ మందిరం కట్టాలా, ఈ మందిరం కట్టలేకపోతున్నా. భక్తుడు ఇవన్నీ దేవుడి చేతుల్లో ఉన్నాయి. భక్తుడు గమనించుకునేది కాలం గడుస్తుంది, నేను కృష్ణుడి మీద నా నమ్మకం పెరుగుతుందే లేదా, లేదా కృష్ణుడి మీద నా అటాచ్మెంట్ పెరుగుతుంది లేదా, ఆయనకి మందిరాలు, ఆ భక్తుడికి మందిరాలు, పొజిషన్లు, అనుకూలం ప్రతికూలం, దాన్ని అంతగా పట్టించుకోదు. ఈరోజు శ్లోకం, సత్వగుణం నుండి పుట్టిన అహంకార తత్వంలో ఉన్న నాయందు మనస్ఫూర్తిగా స్థిరపరిచిన వాడే యోగి ప్రాప్తి సిద్ధి. మనం ఎంత సత్వగుణంలోకి వస్తే మన సిద్ధులు పెరుగుతూ ఉంటాయి. దాని చేతడు సకల జీవుల ఇంద్రియములకు యజమాని యోగులు. అందరూ కూడా ఆయనకు అనుకూలం అవుతూ ఉంటారు. ఇది ఎంత మంచి భక్తురాలైతే ఈమె నన్ను గౌరవించాలా, ఈమె నన్ను గుర్తించాలా, డోంట్ కేర్. మీరు కృష్ణుడికి బాగా దగ్గర అవుతూ పోతూ ఉండండి. గమనిస్తుంటే అందరూ మీరంటే ఇష్టపడ్డాం మీరు గమనించవచ్చు. మీరేం ప్రయత్నం చేయాలి విశేషంగా వీళ్ళు నేనంటే ఇష్టపడాలి. మీరు కృష్ణుడికి దగ్గర అవుతుంటే భగవంతుడు పరమాత్ముడిగా అందరిలో ఉన్నాడు. ఆయనే ఆ పరిస్థితి తీసుకొస్తాడు. వైడిడ్ ప్రభుపాదన అందరూ ఎందుకు ఇష్టపడ్డారు? ప్రభుపాదన ప్రపంచంలో ఎక్కడికి పోయినా కూడా ఆయన అంటే ఇష్టపడ్డారు. ఆఫ్రికా వాళ్ళు, వాళ్ళు అందరూ కూడా. ఎందుకు? ఆయన నిజమైన భక్తుడు కాబట్టి వాళ్ళకి, ఆఫ్రికా వాళ్ళకి, ఆస్ట్రేలియా వాళ్ళకి ప్రభుపాద మీరు ఈయన దగ్గర వినయంగా ఉన్నారంటే మీ జీవితంలో గొప్ప మార్పులు వచ్చేస్తాయి. వాళ్ళకి అనిపించింది ఈ ప్రభుపాద దగ్గర మనం వినయంగా ఉండి సేవ చేస్తే నా జీవితం బాగుపడుతుంది. అంటే ఆ బుద్ధి ఎవడు కలిగించాడు? కృష్ణుడు వాళ్ళకి ఆ బుద్ధి కలిగించాడు. కొద్దిగా అనుకూలంగానే అట్లా గట్టిగా గురువు శిష్యుల సంబంధంలో దానిచే అతడు సకల జీవుల ఇంద్రియములకు యజమాని అగును. అతడంటే ఇక్కడ భక్తుడు. మనస్సు నా యందు లగ్నమైన కారణంగా అతడు భగవంతుడు ఎట్లాగో అందరికీ యజమాని. ఓ భక్తుడు ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ కూడా ఈయన మన అందరి కోసం పనిచేస్తున్నాడు. వాళ్ళకి అనిపిస్తుంది అట్లా, ఈయన మన అందరి కోసం నన్ను బయటవాడిగా చూడటం లేదు, నన్ను అక్కర్లేని వాడిగా చూడటం లేదు, నన్ను తక్కువ వాడిగా చూడటం లేదు, ఈయన నన్ను చక్కగా చూసుకుని అనే ఫీలింగ్ ఎదుటివాడికి వస్తుంది. అతడు అది కూడా ఒక సిద్ధి. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మన జనాలు ఇష్టపడుతున్నారంటే అది మన గొప్పతనం కాదు, అది భగవంతుడు మన భక్తిని చూసి వాళ్ళని ఆ విధంగా ప్రేరేపిస్తున్నాడు. దానివల్ల ఆయన పని అవుతుంది, భగవంతుడి పని అవుతుంది. ఆయన భక్తుడితో సహకరించిన వాళ్ళకి వాళ్ళ జీవితాల్లో కూడా మార్పులు వస్తుంది. ప్రతి యోగ సిద్ధిని పొందుటకు యోగి మనస్సుని దేవుడి పైన లగ్నము చేయవలసి ఉండదు. అది అత్యంత ప్రధానమైన విషయం. భగవంతుని యందు మనస్సు సమాహితం చేయకుండా సిద్ధుల కొరకు యత్నించేది వారు యోగస్థితి యొక్క
స్థూలము అల్పమైన ప్రతిబింబాన్ని పొందేదరని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వ్యాఖ్యానించారు. భగవంతుడు లేకుండా కూడా మనం సిద్ధులు పొందొచ్చు ఆ పద్ధతుల్ని పాటించి. కానీ అవన్నీ భౌతికమైనటువంటి, అంటే మనలో మార్పులు కానీ మనం నిజంగా మనం అసలైనటువంటి స్థితిలో పొందగలం. భగవంతుని ఎరుగని వారు వాస్తవానికి తమ చిత్తమును విశ్వకలాపములతో వాళ్ళు కలుపజాలరు. అందువల్ల వారి యోగ వైభవముల యొక్క విశ్వస్థాయికి వారు ఎదగజాలరు. కామ్యకర్మ పరంపరను ప్రకటించడి మహత్తత్వ దశకు పరమాత్మునిగా నాయందు సమస్త మానసిక కలాపాలను ఏకాగ్రము చేయువాడు అవ్యక్త జన్ముడనగు నా నుండి ప్రాకామ్య అనే మహోత్కృష్ట యోగ సిద్ధిని పొందును. ప్రాకామ్య యోగ సిద్ధి ఇంకా ఎదిగితే మనం భక్తిలో మణుల వరసకు దారం ఆధారమైనట్లు కామ్యకర్మలకు మహత్తత్వం ఆధారమని ఈ పదము ఉపయోగించబడింది. వీరరాఘవాచార్యులు ఇది మహత్తత్వానికి ఆత్మ అయినటువంటి దేవదేవుడు పై స్థిరముగు ధ్యానం వచ్చే మనిషి ఈ విధంగా అంటే అన్నారు కదా ప్రాకామ్య సిద్ధి. ఈ ప్రాకామ్యం అనేది మహోత్కృష్ట సిద్ధిని పొందగలడు. భగవంతుడు అవ్యక్తము నుండి ఆయుర్వేదం లేదా అతని జన్మ అవ్యక్తమని, భౌతిక ఇంద్రియాలకు అతీతమని అవ్యక్త జన్మన అనే పదం సూచించు. దేవదేవుడి దివ్య రూపాన్ని ఆమోదించినంత వరకు ప్రాకామ్య సిద్ధి కానీ ఇతరమైన లేదా యోగ సిద్ధి అంటే ఆ కృష్ణుడి యొక్క రూపాన్ని నువ్వు జీవితంలో సీరియస్గా అంగీకరించావా లేదా, అతడు నిజమైన యోగ సిద్ధిని పొందుట అసంభవం. పరమాత్ముడు కాలస్వరూపుడు, త్రిగుణముగు మాయకు ఆయన అధీశ్వరుడు. సో ఈ త్రిగుణాలకి కాలానికి ఆయన అటువంటి విష్ణువుపై చిత్తాన్ని నిలిపేవాడు. ఇతర బద్ధజీవులను వారి దేహములను వారి దేహ ఉపాధులను నియంత్రించగలిగడి అంటే ఎవరినైనా భక్తులు చేయగలవు. మామూలుగా మనం ఇతరులకి ఏమన్నా చేయొచ్చు, కానీ వాళ్ళు భక్తులు చేయడం అనేది అది అంటే మన వల్ల కాదు, ఒక వ్యక్తిని భక్తులు చేయడం. కానీ మనం భగవంతుడికి ప్రీతికరమైన భక్తులైతే మనం అటువంటి వ్యక్తులను కూడా మనం ఎవరైతే భక్తులయ్యే అవకాశం లేదు వాళ్ళు భక్తులు చేతి వదిలిపెట్టగాలి. అంటే భగవంతుడు ఆ వ్యక్తికి దాన్ని ఇక్కడ ఏ సిద్ధి అంటున్నారు ఇక్కడ. ఈ విధంగా జీవుని నియంత్రణ శక్తి దేవదేవుడు కృష్ణుడు ప్రణాళికను ఎన్నడూ భంగపరచుకోడు. భగవన్ నియమాల పరిధిలో ఎవడైనా కూడా యోగ నియంత్రణను ప్రదర్శించుటకు అనుమతించబడు. నామమాత్ర యోగ వైభవం వచ్చే భగవన్ నియమాలు ఉల్లంఘించినప్పుడు గొప్ప యోగి అయినా కూడా తీవ్రంగా దండించబడును. ఇప్పుడు మనం చూసాం ఎంత పెద్ద పెద్ద యోగులు. భక్తి వినోద్ ఠాకూర్ సమయంలో ఆయన నేను విష్ణుమూర్తిని చెప్పే విధంగా రకరకాల సిద్ధులు చూపిస్తూ జనాల్ని కంట్రోల్ చేస్తూ ఏమి, కానీ ఆయన కృష్ణుడిని భగవంతుడిగా అంగీకరించలేదు, కానీ కొన్ని సిద్ధులు పొందాడు. ఎప్పుడైతే భక్తి వినోద్ ఠాకూర్ ఆయన కాంటాక్ట్లోకి వచ్చాడో మొత్తం ఆయన పేరు బిషక్ సేన అనేటువంటి సిద్ధులు ఉండేవాడు. అందరూ ఆయనని భయపడేవాడు, ఏది పడితే అది చేస్తూ ఉండేవాడు. వాళ్ళంతా ఆయన నిజంగా దేవుడే అనుకున్నారు. కానీ కృష్ణుడికి వేరుగా మరొక దేవుడు ఉండే అవకాశం లేదు. కానీ వీడెవడో బిషక్ సేనుడు సిద్ధులు పొంది ఆయన కాలు చేతులు అతికించుకోవాలి, శత్రుభుజ నారాయణగా వీలు కాదు. సో అది చేస్తుంటే అప్పుడు భక్తి వినోద్ ఠాకూర్ చూశాడు, వీడు కొద్ది సిద్ధులు పొంది అమాయకుల్ని ఇతను ఉత్పీడన చేస్తున్నాడు, అటు వీడిని నేను ఎక్స్పోజ్ చేయాలి,
అంటే భక్తుడితో ఈ యోగ సిద్ధులు ఉండేవాడు, భక్తుడు యోగ సిద్ధులు ఉండేవాడు. అట్లాగే వీళ్ళు ఆళ్వార్లను ఉన్నారు కదా, 12 ఆళ్వార్లు. ఆ టైంలో కూడా ఒక యోగి ఉండేవాడు. వాడు గాల్లో దరదరదరపోతూ ఉండేవాడు. ఆ యోగి సిద్ధుడు ఉండే యోగి గాల్లో వెళ్ళిపోతూ ఉండేవాడు. అట్లా ఈయన మాత్రం ఈ ఆళ్వారు పోగై ఆళ్వారు అయిందని ఆయన కూడా కావాలంటే ఈ సిద్ధులు ఉండే భక్తుడు. కానీ ఆయన పక్కన పారేశాడు. పక్కన పారేసి శ్రీరంగంలో కూర్చుని ఆయన తను చినిగిపోయిన గుడ్డనే ఆయన కుట్టుకుని దాన్ని కట్టుకోవడం ఏమి చేస్తున్నాడు. అంటే ఆ సిద్ధుడు ఈయనేం గుర్తించలేదు ఈ ఆళ్వారు. కానీ ఎప్పుడైతే ఆయన అక్కడి నుంచి వెళ్తున్నాడో ఈ పూగే ఆళ్వారు ఎక్కడ ఆయన మీద నుంచి అక్కడికి వచ్చేప్పుడు ఆయన సిద్ధులు పనిచేయాలి, టప్పని కింద పడ్డాడు. ఎందుకంటే భక్తుడి ప్రతి అపరాధాలు భక్తుడి మీద నుంచి పోతున్నాడు. టక్కని చెప్పి ఆయన సిద్ధులు ఆగిపోయాయి. అంటే ఆయన మామూలుగా తిరిగినా అందరి మీద తిరుగుతున్నాడు, పర్వాలేదు. ఎప్పుడు భక్తుడి మీద పెత్తనం పెట్టుకున్నాడు. అంటే టక్కన సిద్ధి పని చేయలేదు. ఇక్కడ అదే చెబుతుంది. భగవన్ నియమాల్ని నామమాత్ర యోగ భయం ఎంతున్నా కూడా భగవన్ నియమాలను ఉల్లంఘించినప్పుడు గొప్ప యోగి అయినా కూడా తీవ్రముగా దండించబడు. మనకి ఆ సిద్ధులు అక్కర్లేదు, మనకి ఆ దండనలు అక్కర్లేదు. వినయంగా భగవంతుడు భక్తుల చరణాల దగ్గర ఉండి చక్కగా మనం ఆనందంగా భజనలు సేవలు చేస్తాం. అది మేలు కదా. ఇవన్నీ ఎప్పుడు పడిపోతాం, ఏమవుతుంది ఇవన్నీ వీటన్నిటికంటే. ఈరోజు శ్లోకం 15వ శ్లోకం అది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. ఇంకొక లైన్ ఉంది, దూర్వాసముని అది కూడా చక్కటి ఉదాహరణ. దూర్వాసముని అంబరీష్ మహారాజుతో పెట్టుకున్నాడు. అంబరీష్ మహారాజు గృహస్థుడు, రాజరికంలో ఉండేవాడు. దూర్వాసుడు వీడైంది, అంబరీషుడైంది నేను. కానీ ఏమైంది ఆఖరిలో దూర్వాసుడు పూర్తిగా పరాజితుడైనాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.